మిర్చి రైతుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి సీఎం చంద్రబాబు హామీ. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, దిద్దుబాటు చర్యలకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం తెలిపారు. ఈ నెల 12న సీఎం గారికి మిర్చి రైతుల సమస్యలపై లేఖ రాయడంతో పాటుగా మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోమారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని మార్కెట్ ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారని, మిర్చి ధరల క్షీణత, ఉత్పత్తి వ్యయాలు, తెగుళ్లు ప్రభావం వంటి అంశాలపై సమగ్ర పరిష్కార చర్యలు త్వరలోనే అమలులోకి రానున్నాయని వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. గత ఏడాదితో పోలిస్తే ఈ మిర్చి వంగడాలకు క్వింటాలకు సగటు ధర సగానికి పైగా తగ్గిందని, ఫ్రీ సీజన్ అమ్మకాల సమయంలో ఈ గణనీయమైన తగ్గుదల ఉంటుందని, ఫిబ్రవరి చివరి నాటికి ప్రధాన పంట సీజన్ అంచనా వేయడంతో క్వింటాలకు ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు సగటున 60,000 వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఎంకు ఎంపీ లావు వివరించారు. ప్రపంచ మార్కెట్లో మార్పుల కారణంగా మిర్చి ఎగుమతులు తగ్గి రైతులపై ప్రతికూల ప్రభావం పడిందని, బ్లాక్ డ్రిప్స్ వ్యాధి ప్రభావంతో కొత్త తెగులు వల్ల పంట దిగుబడి తగ్గడంతో రైతుల ఆదాయం మరింత దెబ్బతిందని, ఎరువులు, పురుగుమందులు ధరలు పెరుగుదలతో రైతుల పెట్టుబడులు భారం పెరిగిందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన తక్షణమే వ్యవసాయ, మార్కెటింగ్, వాణిజ్య శాఖలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. మిర్చి రైతుల రుణ భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటామని, నష్టపోయిన రైతులకు తగిన విధంగా సాయం చేస్తామని, బ్లాక్ థ్రిప్స్ వ్యాధి నియంత్రణ కోసం వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం కొత్త విధానాలు రూపకల్పన చేయాలని కూడా అధికారులకు ఆదేశిస్తామని తెలిపారని ఎంపీ లావు వివరణ ఇచ్చారు. మిర్చి రైతులకు మేలు చేయడమే కాకుండా వారి భవిష్యత్తును రక్షించే దిశగా సీఎం గారు స్పష్టంగా హామీ ఇచ్చారని వెల్లడించారు.